హాయ్. ఈరోజు సాంబారు మునక్కాయలు కూరగాయలు అన్నీ వేసి సాంబారు చేసి చూపిస్తాను చూడండి. ఇంకొకటి దొండకాయ ఫ్రై, సాంబారు దొండకాయ ఫ్రై కాంబినేషన్ చేస్తాను చూడండి. మీరందరూ తిని బాగుండండి. ఇప్పుడు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు ఇవి మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. క్యారెట్, దోసకాయ, మునక్కాయ, ఉల్లిగడ్డ, ఇవన్నీ పదార్థాలు వేసి మీకు సాంబారు దొండకాయ కర్రీ చేసి చూపిస్తాను. ఈరోజు నేను నల్ల చీర ఎందుకు కట్టుకున్నానంటే శనివారం కాబట్టి నల్ల చీర కట్టుకున్నానండి. మీరు కూడా శనివారము నల్ల చీర కట్టుకోండి, శుక్రవారము పసుపు చీర కానీ ఆకుపచ్చ కానీ కట్టుకోండి. శుక్రవారం మంగళవారం మీ ఇంటికి మంచిది, మీకు మంచిది, మీ బట్టలు ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అట్లా చేసి చూడండి, మీకు దానికి ఫలితం మీకే తెలుస్తుంది. ఇంట్లో ఆడ మనిషి ఎంత నీట్గా ఉండి ఎంత సంసారం పొదుపు తెచ్చుకుంటేనే సంసారం పైకి వచ్చేది. ఇది మా అనుభవంతో చెప్తున్నాము. అది మీ ఇష్టము. మీకు ఇష్టమైతే చేయండి, లేదంటే అదే చేసి. దొండకాయ ఫ్రై సాంబార్ చేసి చూద్దాం. కాసేపు కందిపప్పు వేసుకున్నాను, 4 టమాటాలు వేసినాను, అంత చింతపండు వేసి ఉడకబెట్టుకున్నాను. ఇది ఎనిపి సాంబారు చేస్తాను చూడండి. టమాటాలు కొంచెం చింతపండు వేసి మగ్గబెట్టినాను కదా, ఇది ఇట్లా మెత్తగా ఎనుక్కొని దాంట్లో కావాల్సినంత నీళ్ళు పోసుకొని సాంబార్ పొడి అవి చూపిస్తాను చూడండి. పోసినాను, మళ్ళీ ఇంకో గ్లాస్ పోస్తున్నాను చూడండి. కాయలు వేసినాను, ఇక క్యారెట్ వేస్తున్నాను, 4 ఉల్లిగడ్డ 5 ఉల్లిగడ్డలు వేస్తాను, 4 ముక్కలు దోసకాయ ముక్కలు వేసినాను. ఇంత 2 స్పూన్లు సాంబార్ పొడి వేస్తున్నాను. కారం అంత వేస్తున్నాను. కారం కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే సాంబార్లో చప్పగా ఉంటేనే బాగుంటుంది. ఇంత ఉప్పు వేస్తున్నాను. వాటర్ మాత్రం మీకు ఎంత మోతాదు కావాలో అంత తగినంత వేసుకోండి. మాకు ఇది సరిపోతుందని ఇంత వేసుకున్నాను, 3 గ్లాసులు. పసుపు వేసుకోండి. ఇది ఉడికినాక తర్వాత పెట్టుకోండి. మీకు ఒకవేళ తీపి వేసుకున్న వాళ్ళంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం వేయటం లేదు. సాంబార్లో బెల్లం వేసుకోవచ్చు, రసంలో వేసుకోవచ్చు. వేసుకోండి, కొంచెం ఇంకా బాగా టేస్టీ ఉంటుంది, కొంచెం వేసుకోండి. ఇది ఉడికే లోపల దొండకాయ కర్రీ చేసుకోవడానికి దొండకాయలు దొరుకున్నాం, పదండి చూపిస్తాను. ఓకే, దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. ఎందుకు దేంట్లో కుక్కర్లో వేస్తున్నానంటే కొంచెం అట్లా మగ్గబెట్టుకోండి, మనకు నూనె ఎక్కువ పట్టదు. తాలింపులో తిరువాతలో నూనెలో మగ్గిపోతుంది. ఇట్లా వేసినామంటే నూనె కొంచెం ఎక్కువ పీల్చుకుంటుంది. కొంచెం మగ్గినారంటే చాలు, తిరువాతకు వేసుకున్న నూనెలోనే బాగుంటుంది. చూడండి, కొంచెం పసుపు వేస్తున్నా.
ఇంత సాల్ట్ వేస్తున్నా. ఒక మంట ఇంత వేసుకొని కలిపితేనే బాగా కలుసుకుంటుందని నేను ఇట్లే కలుపుకుంటాను. మీరు చేతితో లేకపోతే గంటతో అయినా కలుపుకోండి. ఎందుకంటే చేత కలుపుకుంటే ఈ పసుపు ఉప్పు కలుస్తుందని కలిపినాను. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసి గంటతోనే కలుపుకోండి. కొంచెం ఒక మంట అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా పెట్టేసుకోండి. కొంచెం స్పూను కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎల్లుల్లి కచ్చపిచ్చి దించుకొని వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో. ఇది నేత కొమ్మలు కాబట్టి కరివేపాకు అట్లే వేస్తున్నావు కొమ్మలతోటి. నేత ఈ కొమ్మలు తర్వాత వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు దొండకాయలకి తర్వాతకి ఒక స్పూన్ వేసాను, ఇంకా కొంచెం వేసుకోండి. తాలింపు రెండు వేస్తాను. కొంచెం
కరివేపాకు, ఒక ఒత్తి మిరపకాయ, 2 రెమ్మలు కరివేపాకు, క్యాప్సికం ముక్క ఒకటి, ఒక క్యాప్సికం వేసుకుంటే అంత వస్తుంది కదా. ఇది దొండకాయ ఎందుకు చేస్తుంటే ఇది ఈ దొండకాయ పులుపు, అందుకోసం ఫ్రైకి అయితే బాగుంటుంది. క్యాప్సికం వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. తీసేస్తుంది మీకు. అందులో కొంచెం వేసినాం కదా సాల్ట్, ఇది వేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఉప్పు కారం చాలా తక్కువ తింటారు కాబట్టి చూసి వేయాల్సింది వస్తుంది. ఇందాక దొండకాయ ముక్కలు మగ్గబెట్టినాను కదండి, కొంచెం కోస్తా చూపించింది. ఈ దొండకాయ ముక్కలు ఇందులో వస్తున్నాయి. రాండి, ఏముంది మీరు కూడా దాంట్లో వస్తారు. కారం కొట్టి కొంచెం లైట్గా కారం వేసుకోండి. ఇది మేము న్యాచురల్గా చేస్తున్నాను కాబట్టి పిల్లలు అంతా ఇంట్లో గొలగొల చేస్తున్నారు, ఏమనుకోవద్దండి. ఇంత చాలు. కొద్దిగా కలబెట్టుకొని సన్న మంట మీద పెట్టుకోవడం సేపు. తర్వాత చూపిస్తా. సన్న మంటలు కొంచెం ఒక 2 నిమిషాలు పెట్టుకోండి. కొంచెం వెజిటేబుల్ మసాలా వేసుకోండి, కొంచెం ఇంత వేసుకోండి చాలు. కొంచెం మగ్గాలి, ఒక సెకండ్ ఉన్నాక చూపిస్తాను. సూపర్. ఏం మసాలా వేయకుండా ఇంత సూపర్గా ఉండేటి వంటలు చేసుకొని తినండి అమ్మా, ఆరోగ్యంగా ఉండండి. నేను ఇంకా సాంబార్ వేసుకోలేదు, దొండకాయ కూరతోనే తింటున్నాను. నా మనవాళ్ళ వాళ్ళకందరూ సిగ్గంట, వాళ్ళు చేయలేదు, నేను చెప్తున్నాను. సూపర్ ఉందమ్మా, చేసినది మరసంగా తింటారు, సూపర్ అని చెప్పారు. ఏం చేయాలమ్మా, మీరైనా చెప్పండి సూపర్ అని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే, మీకు ఇంకా కావాల్సిన ఇవన్నీ పెడతాను. మంచి మంచి వీడియోలు చూడండి, చూసి మంచిగా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. ఓకే.